అమెరికా నుంచి ఆర్థికంగా లబ్ధి పొందాలని చూస్తోంది పాకిస్తాన్. డబ్బు కోసమే సౌదీ అరేబియాను దువ్వుతోంది. ట్రంప్కు నోబెల్ ఇవ్వాల్సిందే అంటోంది. ఇటు భారత్, రష్యా, చైనాకు దగ్గరవుతోంది. ఆసియా ఖండంలో చైనా విజృంభిస్తోంది. దీంతో ప్రపంచంలో పవర్ సెంటర్స్ మారబోతున్నాయా? నాయకులు, మిలిటరీ అవినీతి దెబ్బకు పాకిస్తాన్ పూర్తిగా దివాలా తీసింది. విదేశీ మారక ద్రవ్యం లేదు, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి, ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో డబ్బు కోసం గడ్డి తినేందుకు సైతం సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. అవసరమైతే తమ అణ్వాయుధాలను సౌదీకి ఇస్తామంటూ ప్రకటించింది. తమ వల్ల కాదు కాబట్టి సౌదీతో భారత్ కు వార్నింగ్ ఇప్పిద్దామనుకుంది పాక్. అయితే ఆ పప్పులేమీ ఉడకలేదు. తమ దేశంలో ఖనిజాలు తవ్వుకోవడానికి అమెరికా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఖనిజాలను రవాణా చేయడానికి ఏకంగా పోర్టు కట్టాలని అమెరికా ముందు పాకిస్తాన్ ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదనలను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రతినిధులు వైట్ హౌస్ ను సంప్రదించారు. బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్ జిల్లాలోని పాస్ని ప్రాంతంలో పోర్టు నిర్మించాలని అమెరికా ముందు పాక్ ప్రతిపాదన పెట్టింది. చైనా నిర్మించిన గ్వాదర్ పోర్టుకు ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి అమెరికా కంపెనీల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ వెలికితీసి అమెరికాకు రవాణా చేసేందుకు కంపెనీల ప్రతినిధులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రాంతంలో మెరుగైన రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని అమెరికా కంపెనీల ప్రతినిధులను మునీర్ సలహాదారులు కోరారు. ఇటీవలే మునీర్ 2 సార్లు వైట్ హౌస్ కు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను విపరీతంగా పొగుడుతోంది పాకిస్తాన్. భారత్ తో అణుయుద్ధాన్ని ట్రంప్ ఆపారని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఇటీవలే భారత్ తో అమెరికా వాణిజ్య సంబంధాలు కొద్దిమేర దెబ్బతిన్నాయి. దీన్ని సైతం తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది పాకిస్తాన్. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. అంతేకాదు, పాక్ కేంద్రంగా ట్రంప్ కుటుంబం బిట్ కాయిన్ల వ్యాపారాలు చేస్తోంది. చైనాతో భారత్ సంబంధాలను దెబ్బతీసి ఆ దేశంతో స్నేహం చేయాలని చూస్తోంది బంగ్లాదేశ్. పదే పదే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ చైనాలో తరచూ పర్యటిస్తున్నారు. పాక్, బంగ్లాదేశ్, చైనా కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. భారత్ కు ఇప్పుడు ఏ దేశంతోనూ సరైన సంబంధాలు లేవని, ఇదే సమయంలో దెబ్బ కొట్టాలంటున్నారు యూనస్. అయితే రష్యా, చైనాకు భారత్ ఈ మధ్య కాలంలో బాగా దగ్గరవుతోంది. 5 ఏళ్ల తర్వాత చైనా, భారత్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభమయ్యాయి. భారత్ తో చైనాకు 3440 కిలోమీటర్లకు పైగా పొడవున సరిహద్దు ఉంది. 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు జరగడంతో 20 మందికి పైగా ఇండియా సైనికులు, 4 చైనా జవాన్లు మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఢిల్లీ, బీజింగ్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాయని ఇరువురు నేతలు ప్రకటించారు. రష్యాతో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మంచి సంబంధాలున్నాయి. ఇవి ఈ మధ్య మరింతగా మెరుగుపడ్డాయి. అమెరికా లాంటి దేశాల బెదిరింపులను సైతం పట్టించుకోకుండా రష్యా దగ్గర మన దేశం చెమురు కొనుగోలు చేస్తోంది. చైనా, భారత్, రష్యా కలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికాకు చెక్ పెట్టడం పెద్ద కష్టం కాదు.